మనకి కరెక్ట్‌గా టైంకి కావాలి అనుకున్నప్పుడే కొన్ని పనులు జరగవు. అది కూడా ఈ చెట్టు వల్లే. ఎందుకు అంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మా మదర్ రోజు పూజలు చేస్తూనే ఉంటారు. బట్ ఈ టైంలోనే దీనికి ప్రూనింగ్ చేయకపోవటం వల్ల పూలనేది అసలు రావట్లేదు అండ్ సరిపోవట్లేదు కూడా. 3 మంత్స్ బ్యాక్ కనుక మేము దీనికి ప్రూనింగ్ చేసుంటే మాకు ఇప్పుడు కిలోలు పూలు వచ్చేసాయి అండ్ కడతానికి కూడా చాలా టైం పట్టేది. బట్ ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఇంక ఈ టైంలో మళ్ళీ ప్రూనింగ్ స్టార్ట్ చేసాం. ఇది ఒక్క రోజులో అయితే పని కాదు. ఎందుకంటే మాకు 2 చెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 2 ఫ్లోర్స్‌కి ఎక్కుందనమాట. అందుకని ఇది తీయాలంటేనే మాకు 3-4 డేస్ పడుతుంది. ప్రూనింగ్ అంటే ఏం లేదు, ఇట్లా మనకి పువ్వు అయిపోగానే కాయలనే వస్తాయి. ఆ కాయలు తుంచేస్తే మళ్ళీ వెంటనే మనకి అక్కడే కొత్త చిగురు వచ్చేసి పూలు అనేది స్టార్ట్ అవుతాయి మొగ్గలతో. అండ్ ఈ చెట్టు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పువ్వు ఇచ్చినప్పుడల్లా రోజు ఈవినింగ్ మా ఇంట్లో దాకా స్మెల్ వస్తుంది. అయితే మీకు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. చెట్టు స్టార్టింగ్ అప్పుడే కొన్ని తీగలు ఫస్ట్ ఫ్లోర్ లో ఆపేసేయండి. అప్పుడు మీరు రోజు పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న పూలతోనే పూజ చేసేసుకోవచ్చు. రోజు పైకి కింద తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది.